ఎందుకంటే గణేష్ పూజ కానీ ఏదో ఒక పౌర్ణమి, ముఖ్యంగా పిల్లలకి ఏదో ఒక పౌర్ణమి అంటే తెలియదు. ఈరోజు దేశానికి ఒక రైతు అంటే ఈ ఎట్లా ఉందంటే ఈ ఏరువాక పుణ్యం నుంచి ఆయన నాగలి పెట్టుకొని వెళ్ళే రోజు. కాబట్టి దేశానికి ఏదంతా రైతు ఎప్పుడు సస్యశామలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అది కూడా పిల్లలు కూడా రైతుల గురించి మీరు కూడా మంచిగా చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గట్టి పడుతుంది గట్టి ఊపుజరా చౌకోకుంటున్నాడు. మిది చూడు అయిపోయింది. ప్రింట్అవుట్ తీసి పెట్టినా పర్స్ వచ్చింది. గంగిరేతులు లోపల జరుపుకోవాలి. హరిదాస్ ఉన్నాడు. అన్ని నాకు సైన్స్కున్న సంబంధాన్ని రెండూ కలుపుతూ మన పండుగ యొక్క విశిష్టత ఎందుకు, ఏ సమయంలో ఎందుకు జరుగుతుంది, ఋతువు ఎలా మన పండుగలలో ఇన్వాల్వ్ అయింది, హిందూ పండుగలో అనేది ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరికీ తెలియజేయడం చాలా బాగుంది. ఎందుకంటే జనరలీ సైన్స్ డే అంటే సైన్స్ ప్రాజెక్ట్ చేసి చూపించడం వరకే ఆలోచన ఉంటుంది. కొద్దిగా వినూత్నంగా ఆలోచించి మన పండుగలకు, మన వాతావరణానికి సైన్స్కున్న సంబంధం చాలా అద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి కంగ్రాచులేషన్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ విశ్వవేద. ఆల్ ది బెస్ట్. ఈరోజు విశ్వవేద హై స్కూల్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరిగింది. ఇట్లాంటి ఒక ఫెస్టివల్ మన సంవత్సరంలో ఒకటి చూసుకుంటూ పోతాం కదా. కాకపోతే ఈ స్కూల్కి వచ్చి చూస్తే అన్ని ఫెస్టివల్స్ ఒకటే రోజు చూడొచ్చు మనం. చాలా బాగా అరేంజ్ చేసారు స్కూల్ యాజమాన్యం కానీ, పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా సపోర్టింగ్గా పిల్లలకి బాగా సపోర్ట్ ఇచ్చి, టీచర్లకు బాగా సపోర్ట్ ఇచ్చి, ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా బాగా శ్రద్ధతోటి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసారు. విజిటర్గా దీన్ని అందరు చూడవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఫెస్టివల్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. చాలా అత్యంత అద్భుతంగా అనిపించింది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేను, ఏ స్కూల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ చూడలేను. ఫస్ట్ టైం ఈ స్కూల్లో చూస్తున్నాను. నాకు చాలా నచ్చింది. దీన్ని అందరూ విజిట్ చేయాలి. ఈ విధంగా చేసినందుకు యాజమాన్యానికి, సిబ్బందికి, పిల్లలకు అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇది మున్ముందు ఇంకా మన కల్చర్ గురించి పిల్లలకు తెలవడానికి ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేసి పిల్లలని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఇక్కడ రథసప్తమి మాఘమాసం శుక్ల సప్తమి రోజున జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు. ఆరోగ్యం, శక్తి, ఆరోగ్యాల కోసం పంటలు బాగా పండాలని ప్రార్థించడానికి ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. తలపై ఆకులతో ఆరేజింగేడు ఆకులతో స్నానం చేయడం మన సాంప్రదాయం. చాలా బాగుంది. ఎందుకంటే సైన్స్ ఇట్లా సైన్స్ దాకా అందరికీ తెలుస్తుంది. మర్చిపోతున్నారు. ఇక్కడ మా పాఠశాల విశ్వవేద ఉన్నత పాఠశాలలో నేను ప్రిన్సిపల్ వెంకటేష్, కరెస్పాండెంట్
శ్రీ గణేష్ సార్ గారు, డైరెక్టర్ మేడం సుజాత మేడం గారు, ఈరోజు ఇక్కడ మేము జరుపుకున్నటువంటి సైన్స్ డేకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తాండూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ సుజాత మేడం గారు అండ్ కౌన్సిలర్ శ్రీకాంత్ గారు విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఇటువంటి ఈ పండుగ వాతావరణం చూసే వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యారు. సైన్స్కు మన పండుగలకు ఏ విధంగా అయితే కనెక్టివిటీ ఉంటుంది, ప్రతి సైన్స్కు సంప్రదాయానికి మన జరిగే సాంప్రదాయానికి సైన్స్కి ఎట్లా రిలేషన్ ఉందని చెప్పి మా పిల్లలు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తుండ్రు. దానికి మనం కొన్ని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా ఉంటాం, కానీ దానికి సైన్స్ ఎలా రిలేటెడ్ అయింది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మటుకు తెలియదు విద్యార్థులకు. దాన్ని ప్రతి ఒక్క మా పాఠశాల విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా దీనికి సైంటిఫిక్గా ఉంటుందా అని చెప్పి తెలుసుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతుండ్రు. అదేవిధంగా ప్రతి పండుగ, ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి తీసుకుంటే సంఘటితం, అందరూ కలిసి ఒకే దగ్గర కావాలి. సంఘటితం కావడం వల్ల మనకు కూడా ఐక్యత పెరుగుతుంది అని తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ముస్లిం పండుగలు తీసుకుంటే, రంజాన్ పండుగ అటువంటివి తీసుకుంటే వాళ్ళు మార్నింగ్ 4:30కి ఉపవాసం చేసేసి అక్కడ నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటారు. ఇంచుమించు 14 గంటల సమయం ఉంటుంది. ఈ సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంటుంది, 14 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఉంది. దీన్ని చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా పోతాయి కనుక దాని కూడా సైన్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క దానికి. ముస్లిమ్స్ అది ముస్లిం పండుగ, వాళ్ళు క్రిస్టియన్కి వచ్చే వరకు వాళ్ళు ప్రేమ సోదరత్వానికి చిహ్నంగా ఉంటుంది క్రిస్టియన్స్ క్రిస్మస్. అదేవిధంగా ప్రతి పండుగ మీరు చూసుకున్నప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనం రోజు నెలలో మాసానికి ఒక పండుగ చూస్తాం, కానీ ఇక్కడ విశ్వేద పాఠశాలలో ఒకేసారి అన్ని 23 పండుగలు చూడడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ దానికి మా ఒక్కరి కృషి కాకుండా మేనేజ్మెంట్ చేసేతో పాటు మాతో పాటు మా ఉపాధ్యాయులు స్టూడెంట్స్ మరియు వారి పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఇటువంటి పండుగను చేయడానికి దాని సైన్స్ ఎలా రిలేటెడ్ చెప్పినందుకు వాళ్ళు సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అరే వీడియో వీడియోనే రా. అరే అసలు అవుతున్నారా? ఎత్తినారా? ఒక పండుగ అని చెప్పలేదు మేడం, ఎందుకంటే ప్రతి హిందూ ధర్మం ప్రకారం ప్రతి పండుగ మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ ఫెస్టివల్ ఇస్ ఇంపార్టెంట్. ఈచ్ ఫెస్టివల్ ఇస్ రిలీజియస్ ఫెస్టివల్. ఒక్క నిమిషం నేను వస్తున్నాను. అరే ఒకటే వీడియో హ్యాపీ సైన్స్ డే. ఈరోజు సైన్స్ మరియు సైన్స్ కున్న సంబంధాన్ని రెండు కలుపుతూ మన పండుగల విశిష్టత ఎందుకు, ఏ సమయంలో ఎంత జరుగుతుంది, ఋతువుల ప్రకారము సైన్స్ ఎలా మన పండుగలు ఇన్వాల్వ్ అయింది, హిందూ పండుగలు అనేది ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరికీ తెలియజేయడం చాలా బాగుంది. ఎందుకంటే జనరల్లీ సైన్స్ డే అంటే సైన్స్ ప్రాజెక్ట్ చేసి చూపించిన వారికి ఆలోచన ఉంటుంది. కొద్దిగా వినూత్నంగా ఆలోచించి మన పండుగలకు మన వాతావరణానికి సైన్స్ కున్న సంబంధాన్ని చాలా అద్భుతంగా తెచ్చినారు కాబట్టి కంగ్రాచులేషన్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందుగా అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలాలు. ఈ సంవత్సరం వర్షాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థుల శ్రద్ధ మరియు వాళ్ళ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అలాగే పంతులు గారు, మన విశ్వవేద ఉన్నత పాఠశాల యొక్క పంచాంగ శ్రవణం చెప్తారా? అలాగే మన విశ్వవేద పాఠశాల పేరు ప్రతిష్టలు సాధించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రహాలన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. క్రీడా రంగాల్లో కూడా మన పాఠశాల ఎన్నో పథకాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జిల్లా స్థాయి, రాష్ట్రీయ స్థాయి
జాతీయ స్థాయికి కూడా మన పాఠశాల విద్యార్థులు ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు విద్యార్థుల శ్రద్ధ, ఉపాధ్యాయుల కృషి, యాజమాన్య ప్రోత్సాహం మన పాఠశాల అంచులంచులుగా ఎదగాలని ఆ పరమాత్ముని కృప మనపై నిండుగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు కపిల్ గారు. తీసుకెళ్ళదా సంజన పిల్లల వేషధారణ మీకు ఎలా అనిపించింది? ఈ పాఠశాలలో మన సైన్స్ యొక్క పరిజ్ఞానం పండుగలో దాగి ఉంది. ఆ పండుగలో ఉన్నటువంటి దాగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కొక్క మతస్థులు అయినట్లయితే ఎవరి పండుగ వారు ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ అన్ని మతాలకు ఒకే ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఒక రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, హనుమాన్ జయంతి కానీ, దసరా కానీ, బోనాల పండుగ కానీ, కృష్ణాష్టమి కానీ, వినాయక చవితి కానీ, అంటే ఒకే ఒక పండుగ ఒకరికి నచ్చుతుంది, ఒక పండుగ ఒకరికి నచ్చదు. కాబట్టి అన్ని కులాల వారు ఇంకా కొంతమంది ఏ పండుగల్లో కొంత ఏముంది, ఆ పండుగల యొక్క ప్రత్యేకత ఏంది అనేది ఈ పాఠశాల ద్వారా పిల్లలు కాకుండా పేరెంట్స్ కూడా తెలియజేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఈ పండుగలో రెడీ ఒకటి ఈ రోజు శ్రీరాముడి జన్మదినంగా భావించి చైత్రమాసం శుక్ల నవమి రోజున భక్తితో జరుపుకుంటారు. పండుగ ప్రాముఖ్యత ఈ రోజు శ్రీరాముడు జన్మించిన రోజు అని విశ్వసిస్తారు. రాముడు ధర్మానికి ప్రతీక. కళ్యాణం దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ముఖ్యంగా కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా శుభకర వినాయక శ్రీకాణిపాక జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక
దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం కాణిపాకము నీ దర్శనం జైత శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతు మహాగణపతిగా మారావు బ్రహ్మాండమునే బొత్సలో దాచి లంబోదరుడవు కీర్తనం శుభకర జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక Festival. Our only aim is to students should know the reason behind the festival. Every festival has a scientific reason. Our only aim is that students should know the scientific reason behind every festival. అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మా విశ్వవేద పాఠశాలలో ఘనంగా ఓన్లీ సైన్స్ డే కాకుండా 23 పండుగలు వాటి సైంటిఫిక్ రీజన్ ఎలా ఉంటుందో జరుపుకోవాలని మేము అనుకున్నాం. అలాగే మా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ సహకారంతో ప్రతి ఒక్క పండుగ ఎప్పుడు మనకి ఏ మాసంలో ఉంటుందో, దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఎలాగో ఉంటుందో, సీజనల్ చేంజెస్ ఎలాగో ఉంటాయో మేము చాలా బాగా చూపించగలిగాము అందరి సహకారంతో. ఈ పండుగలు జరుపుకోవడం వల్ల పిల్లలకి అందరికీ ప్రతి పండుగ యొక్క సైంటిఫిక్ రీజన్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని మేము ఇలా కొత్త రకంగా జరుపుకోవాలని ఈ సంవత్సరం ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే వీరు షడ్రుచులను ఉప్పు, వగరు, పులుపు, చేదు, తీపి, కారంని చాలా అందంగా డెకరేటివ్గా ఒక ట్రేలో అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉగాది గురించి విశ్వవేద ఉన్నత పాఠశాల విద్యార్థి మాటల్లో తెలుసుకుందాం. నేను మైథిలి. నేను విశ్వవేద హై స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను ఉగాది గురించి చెప్పబోతున్నాను. ఉగాది తెలుగు ప్రజల నూతన సంవత్సర పండుగ. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం. ఉగాది చైత్ర మాసంలో జరుపుకుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభించడానికి ఉగాది జరుపుకుంటారు. పురాణాల ప్రకారం లార్డ్ బ్రహ్మ ఈ రోజు సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. ఉగాది సాంప్రదాయం మాత్రమే కాదు, ప్రకృతి, ఆరోగ్యం, ఆనందం సంబంధిత సైన్స్. కొత్త సంవత్సరం ప్రారంభం వల్ల పాజిటివ్ భావన ఉంటుంది. కుటుంబంతో కలిసి జరుపుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. మామిడి తోరణాలు గాలిని శుభ్రపరచడంలో ఉపయోగపడతాయి. సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుంది. ధన్యవాదాలు. ఉగాదికి సైన్స్ కి సంబంధం ఏంటో చెప్పగలరా? ఉగాది మానసిక ఆనందం కలిసిన పండుగ. ఉగాది జరుపుకోవడం వల్ల కుటుంబంలోని ఆనందాలు తెలుస్తాయి. కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుంది. మామిడి ఆకులు గాలిని శుభ్రపరుస్తాయి. మామిడి ఆకులు కట్టడం
ఉగాదిలో ఒక సాంప్రదాయం. ఉగాదిలో ముఖ్యంగా ఒక సాంప్రదాయం ఉగాది పచ్చడి. ఇందులోని షడ్రుచులు మనకు ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ ఉగాది పచ్చడి దాని షడ్రుచులే కాదండి, మనం ఉగాది రోజు ఉయ్యాల ఊగుతాం కదా, అది కూడా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తినడానికి వెళ్ళిన ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు విశ్వవేద స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఈ ప్రోగ్రాంకి వేదికగా అలంకరించినటువంటి సుజాత మేడం గారికి, వెంకటేష్ సార్ గారికి, మా కౌన్సిలర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి, గణేష్ సార్ గారికి, వేదిక ముందున్న టీచర్లకు అందరికీ, పేరెంట్స్కి అందరికీ, పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సైన్స్ దినోత్సవం అంటే ఎక్కడ చూసినా సైన్స్కి సంబంధించినవే కనబడతాయి ప్రోగ్రామ్స్. ఈరోజు మన రాబోయే రోజుల్లో పండుగలంటే ఏమిటో తెలియని రోజులు వస్తున్నాయి. అలాంటి వాటికి వినాయక చవితి, ఉగాది, ఎన్నో పండుగలు, మన పండుగలు హిందూ, ముస్లిం, అన్ని విభేదం లేకుండా ఇన్ని పండుగలు ఏర్పాటు చేసినందుకు మీ స్కూల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లలకు ఏ మాసంలో ఏ పండుగ వస్తుంది అనేది తెలియదు. అలాంటి మాసాలు కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసి పెట్టారు. దానికి ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కూడా చాలా గొప్పవాళ్ళు కావాలి నాన్న. మీరు పై స్థాయికి ఎదగాలంటే మీ టీచర్లకు గౌరవం ఇవ్వాలి, మీ పేరెంట్స్కి గౌరవం ఇవ్వాలి, మంచిగా చదువుకోవాలి. మీరు ఎక్కడ వెళ్ళినా విశ్వవేద స్కూల్ వాళ్ళనే తట్టు మీరు సమాజంలో నడుచుకోవాలి. అది మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇన్ని పండుగలు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీ టీచర్స్ కూడా ఎంత ముద్దుగా సిస్టమేటిక్గా ఏ పండుగలు ఎక్కడున్నాయో అక్కడ మిమ్మల్ని పెట్టుకొని కూర్చోవడం చాలా సంతోషమైన విషయం. అందులో పేరెంట్స్ కూడా పండగలలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లనే ఎంకరేజ్ చేసి తప్పకుండా సమాజంలో వాళ్ళ ఒక గౌరవ స్థాయిలో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. మాకు టీచర్ చాలా సమయం ఇవ్వాలని చెప్పింది, కానీ నేను మామనగర్ వెళ్ళాల్సింది కాబట్టి సమయం ఇవ్వలేక తొందరగా మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పాను టీచర్కి. అందులో బతుకమ్మ ఏర్పాటు చేసిరు. నాకు చాలా ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ. చాలా సంతోషం సార్. ఎందుకంటే తాండూరు మనకి ఇంతవరకు ఎప్పుడైనా తాండూరు లోపల బతుకమ్మ అనేది లేకుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏ గల్లీలో చూసినా బతుకమ్మ సంబరాలు. ఆడవాళ్ళకి బయటికి వెళ్ళి ఆడాలంటే అదొక్కటే, ఎంజాయ్ చేయడానికి కానీ ఏదైనా వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ మనోభావాలు మంచిగా హ్యాపీనెస్తో గడపాలంటే బతుకమ్మ సంబరాలు ఒకటే. అది చాలా హ్యాపీ నాకు. ఆ బతుకమ్మను చూడంగానే టీచర్కి అదే అంటున్నాను, చాలా చాలా హ్యాపీ టీచర్ బతుకమ్మ అంటే. ఎందుకంటే ఆ పండుగ ఒక ప్రత్యేక ప్రకృతి నుంచి వస్తుంది, ప్రకృతిలోనే కలుస్తుంది. ఇదొక్కటే పండుగ మనకు. ప్రకృతి నుండి ఆ పువ్వుల రూపంలో వస్తాయి, మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతాయి. కాబట్టి ఇదొక్కటి నాకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ అంటే. ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ స్కూల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. तो पूरे
23 फेस्टिवल है ना, उसमें आपको कौन सा अच्छा लगा? ये बोलने का नहीं, सभी अच्छा है। सब अच्छा है। आपको రైట్ ఓకే ఓకే. నమస్కారం. మనం విశ్వవేద హై స్కూల్లో ఈరోజు ఏర్వాక పౌర్ణమి చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకు గెస్ట్గా నీరజ మేడం గారు, శ్రీకాంత్ గారు విచ్చేశారు. ఈ పండుగల గురించి, ఈ 23 పండుగలు ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, ఒక రైతు బిడ్డగా ఈ ఏర్వాక పౌర్ణమి ఇట్లా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే దసరా, దీపావళి అనేది అందరి పిల్లలకు తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమి అనేది ఒక రైతు కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఇంట్లో తప్పకుండా ఆ రోజు ఆ పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మీరు విశ్వవేద స్కూల్లో చూపించడం చాలా సంతోషం. పిల్లలకందరికీ ఏరువాక పౌర్ణమి కూడా ఉంటుంది అని తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం.